ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిస్థితులు కనుక మీరు దగ్గర నుంచి గమనించినట్లయితే మీకు కొన్ని విషయాలు చాలా స్పష్టంగా అర్థమవుతాయి. ఏంటంటే ఇక్కడ రాజకీయాలు చాలా వేడిగా, చాలా గర్వంగా, చాలా చాలా పకడ్బందీగా ప్రశ్నించిన ప్రతి ఒక్కరిని ప్యాకప్ చేసే విధంగా ఉన్నాయనేది అర్థమవుతుంది. అది కేవలం ఆంధ్రప్రదేశ్కి సంబంధించే కాదు, ఓవరాల్గా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో పాటు వేరే వేరే స్టేట్లో ఎక్కడైనా కూడా కూటమిని కానీ, ఆ కూటమి తాలూకా పార్టీలని కానీ ఎవరైనా మాట్లాడినా, ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడినా కూడా చాలా విధాల దాడులు అయితే జరుగుతున్నాయి. ఈ విషయం నేను ఎందుకు చెప్తూ ఉన్నా అంటే, కేవీఆర్ అనే వ్యక్తి తను ఇండిపెండెంట్ జర్నలిస్ట్, తను వీడియోలు చేస్తూ రెడ్ బుక్ రాజ్యాంగం గురించి మాట్లాడాడు. రెడ్ బుక్ అంటే ఎర్ర బుక్ అంటూ ఆయన మాట్లాడటం జరిగింది. అది రాజ్యాంగం కానప్పటికీ లోకేష్ గారు దాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని రెడ్ బుక్లో మీ పేర్లు రాస్తున్నాను అంటూ ఆయన చెప్పినప్పటి నుంచి దాన్ని ఎర్ర బుక్ ఇంపార్టెంట్ అనేది పెరిగింది. అటువంటి ఎర్ర బుక్ని పాపం కేవీఆర్ కంట మీద కాగితంలా తీసి పక్కన పడేశాడు. దాన్ని చూసినప్పటి దగ్గర నుంచి లోకేష్ గారికి బాగా బాధ కలిగింది. నేను నా బుక్కుని తీసి పక్కన పడేస్తారా అన్న స్టేజ్ వరకు ఆయన వెళ్ళిపోయాడేమో అనిపించింది. ఎందుకంటే బేసికల్గా రెడ్ బుక్ గురించి మాట్లాడిన తర్వాత కేవీఆర్ గారిని అరెస్ట్ చేసి తీసుకెళ్ళి ఆయన్ని 14 రోజులు రిమాండ్ చేసి టార్చర్ పెట్టి నానా ఇబ్బందులు పెట్టి బయటకు వదిలేసి వచ్చిన తర్వాత కూడా ఆయన మాట్లాడారు మళ్ళీ. అంటే పత్రికారులు ఎప్పుడైనా కూడా విలేకరు అన్నవాడు, జర్నలిస్ట్ అన్నవాడు వాస్తవాన్ని ప్రజలకి చేరవేయటంలో ఎప్పుడు వెనక్కి తగ్గడు. మళ్ళీ మొన్న ఎన్నో రోజుల నుంచి ఎక్కి చేసి మరి ఆయన వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ అరెస్ట్ చేయడం అనేది జరిగింది. సో అరెస్ట్ చేసిన తర్వాత ఆయన తీసుకెళ్లారు, తనని రిమాండ్ చేశారు 14 days. ఈ మంత్ నాకు తెలిసి 16th వరకు ఆయన రిమాండ్ ఉంది. ఆ రిమాండ్ అయిన తర్వాత ఏం చేశారు, ఆ కేవీఆర్ని అరెస్ట్ చేసే క్రమంలో వాళ్ళ సతీమణి పోలీసుల్ని వేడుకుంది, అరెస్ట్ చేయకండి అంటూ అడ్డుపడటం జరిగింది. ఆ క్రమంలో అక్కడ ఉన్నట్టు సిఐ అమ్మాయిని చాలా దారుణంగా తోసివేయటం కూడా జరిగింది. సో తోసివేసింది అక్కడితో ఆగలేదు వీళ్ళు. ఆ తోసివేసింది ఒక మహిళా కానిస్టేబుల్ అయితే ప్రాబ్లం ఉండేది. సిఐ తోసివేసి ఇప్పుడు చెప్పుకోండి యూట్యూబ్ ఛానల్లో అన్నట్టుగా తన పైన మాట్లాడటం జరిగింది. ఈ క్రమంలో చాలా చాలా ఇంపార్టెంట్ అనేది సంతరించుకుంది ఆ కేవీఆర్ అరెస్ట్. సో సివిల్ డ్రెస్లో వెళ్ళి అక్కడ లోకల్ పోలీసులకు ఇంటిమేట్ చేయకుండా ఒక దారుణమైనటువంటి ఒక నిరంకుశ ధోరణిని పోలీసులు అక్కడ ప్రదర్శించారంటంలో ఎటువంటి సందేహం లేదు. ఆ తర్వాత కేవీఆర్ భార్య వీళ్ళపైన కేసు పెట్టడం జరిగింది. సో ఈ కేసు వరకు ఓకే. కానీ ఇక్కడ అసలు విషయం మీరు గమనించినట్లయితే పోలీసుల వైపు నుంచి కూడా కేవీఆర్ గారి భార్య పైన కేసు పెట్టడం జరిగింది. ఏంటి, ఆవిడంటే వీళ్ళ విధులకు ఆటంకం కలిగించిందంట. ఒక మహిళ వీళ్ళకి విధులకు ఆటంకం కలిగించిందా. చాలామంది రిపోర్టర్స్ వచ్చారు, చాలామంది రాజకీయ నాయకులు వచ్చి కేవీఆర్కి అండగా నిలబడి వాళ్ళంతా కూడా అడ్డుపడ్డారు. మరి వాళ్ళందరూ కూడా విధులకి ఆటంకం కలిగించినట్టుగా మరి వాళ్ళందరినీ ఎందుకు అరెస్ట్ చేయలేదు, సోక్కాళ్ళు వాళ్ళపైన ఎందుకు కేసులు పెట్టలేదు అనేది నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే కుటుంబం మొత్తాన్ని వేధించే ప్రయత్నం చేస్తూ ఉంది కూటమి. అంటే ఎవరైతే ఆ సిచ్యువేషన్లో మాట్లాడారో ఆ వ్యక్తులు కాకుండా వాళ్ళ కుటుంబం మొత్తాన్ని టార్గెట్ చేసి తప్పించి వేరే వాళ్ళు కంట్రోల్ కారు అనేది ఒక ధోరణి అయితే కనిపిస్తూ ఉంది. ఈ కేవీఆర్ విషయంలో ఒక్కరి విషయంలోనే కాదు, ఇంకొక కేసులో కూడా సేమ్ సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా రావణ్ అనే ఒక వ్యక్తి పవన్ కళ్యాణ్ మాట్లాడిన అశుద్ధాన్ని యాజ్ టీజ్గా మాట్లాడి పవన్ కళ్యాణ్ మొహాన్నే కక్కేశాడు. ఇది ఇలాగ చెప్పుకుంటేనే కరెక్టు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అంత దారుణంగా మాట్లాడతారా, అంత ఘోరంగా మాట్లాడారా? గతంలో అధికారంలో లేనప్పుడు కూడా ఆయన జగన్మోహన్ రెడ్డిని ఈ రేంజ్లో దూషించాడు అనేది ఇప్పటికి కూడా ఎవరికి మింగుడు పడతల్లా. అప్పుడు చాలా సింపుల్ మాట్లాడుకున్నారు. అవే మాటల్ని రావణ్ తిరిగి అప్పగించి నువ్వు మాట్లాడింది ఇంత దరిద్రం అంటూ మాట్లాడిన తర్వాత పాపం పవన్ కళ్యాణ్ గారికి ఆ మాటలు చూసి తనపైన తానే చిరాకు వచ్చినప్పటికీ కూడా రావణ్ మళ్ళీ మాట్లాడతాడా అంటే ప్రజల్లోకి ఇంత గట్టిగా తీసుకెళ్తాడా, ఎంత ధైర్యం అనే ఒక మైండ్ సెట్ తోటి పాపం ఆయన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఆయన అరెస్ట్ చేసిన తర్వాత ఏమైంది, కోర్టులకు తీసుకెళ్లారు. వరుస పెట్టి 4 కోట్లు మీరు పెట్టింది పిచ్చి కేసు, ఏందబ్బా మీరు ఇట్లా సిల్లీ కేసులు తీసుకొస్తారు, అసలు ఇది కేసేనా అని కొట్టుబడేయడం జరిగింది. ఆ తర్వాత ఒక సీనియర్ పోలీస్ ఆఫీసర్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఈయన పైన ఎన్ని కేసులు పెట్టినా బయటకు వస్తున్నాడు. ఎలా, హౌ డు వి కంట్రోల్ హిమ్?
చెప్పండి చెప్పండి అని అడిగితే ఆయన చెప్పాడంట, పెద్ద కేసు ఉంది ఉపాసష్టం అని. ఆ చట్టంలో లోపలికి వెళ్ళటం కానీ బయటకు రావడం రాదు. గతంలో వరవరరావు, ఖలీదు ఇలా చాలామంది ఊపా చట్టం కింద మనం బుక్ చేసి లోపలికి పంపిస్తే వాళ్ళు బయటకు రాలేదు, నానా కష్టాలు పడుతున్నారు, ఇంకా కరెక్ట్గా బెయిల్ కూడా రాదు అని చెప్పడంతో వేసేయండి అన్నాడంట. తో మనోడు ఊపా చట్టం వేసేయడం, దీనికి చంద్రబాబు నాయుడు గారు తోడు నిలబడటం జరిగిందని నాకు అర్థమవుతుంది. ఎందుకంటే ఈరోజు ఒక బహిరంగ సభలో రావణ్ గురించి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు. ఒక యూట్యూబర్, ఒక 2 లక్షల కూడా సబ్స్క్రైబర్ లేని ఒక యూట్యూబర్ని చూసి అటు కూటమి ఇటు పవన్ కళ్యాణ్ ఇద్దరు ఉనికిపోయారు. సో అతన్ని తీసుకెళ్ళి అరెస్ట్ చేశారు, ఉప చట్టం కింద రిమాండ్ చేశారు. 2018 వరకు ఆయన రిమాండ్లో ఉన్నారు. ఆయన పైన పెట్టిన కేసులన్నీ కూడా ఒకే కేసు కింద విచారించాలంటూ జడా శ్రావణ్ కుమార్ ఆయనకు తోడుగా ఉండి హైకోర్టులో పిల్ కూడా వేశారు. కానీ హిడ్మాకి దేశద్రోహుల పైన పెట్టే కేసు అనమాట ఇది ఊపా అంటే. ఓకే, అయితే ఇక్కడతో ఆగలేదు. ఇప్పుడు కొత్తగా ఏంటంటే వాళ్ళ మిస్సెస్ కూడా బయటకు వచ్చి మేము తప్పు చేయలేదు, మా పైన మీ దాడులు ఏంటి, మేము పిచ్చుకలము బ్రహ్మాస్త్రాలు వాడుతున్నారు, అడిగితే తప్ప, పవన్ కళ్యాణ్ మాట్లాడిందే నా భర్త మాట్లాడితే ఏం తప్పు ఉందని అమ్మాయి గట్టిగా మాట్లాడింది. మరి మన వాళ్ళకి ఊరుకుంటారా? వామ్మో, ఈ పిల్ల బయట ఉంటే ఎలాగే మాట్లాడితే మళ్ళీ అందరూ మన మీదకి రివర్స్ అవుతారు, కాబట్టి మనం ఏదో ఒకటి చేయాలని మళ్ళీ ఆ అమ్మాయిని కూడా అరెస్ట్ చేయడానికి సిద్ధపడ్డారు. అసలు ఎంత దారుణమో ఒకసారి ఆలోచించండి. కేవీఆర్ ప్రశ్నిస్తే కేవీఆర్ భార్యని, అదేవిధంగా రావణ్ ప్రశ్నిస్తే రావణ్ భార్యని అరెస్ట్ చేయడానికి సిద్ధపడ్డారు. సో సిద్ధపడ్డారు. బ్యాంకులన్నీ ఫ్రీజ్ చేసేస్తూ ఉన్నారు. బ్యాంక్ అకౌంట్లో కోట్ల లావాదేవీలు జరిగినాయి అంటూ కబుర్లు చెప్తున్నారు. అన్ని కోట్లే ఉంటే యూట్యూబ్ ఛానల్ ఎందుకు నడుపుకుంటారు? ఏదో సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టుకుని బంగారాన్ని నడుపుకుంటారు కదా, ఆ మాత్రం తెలియదా ప్రజలు? ఇదంతా డ్రామా నడుస్తుంది అక్కడ. ఓకే, కోర్టులే ఉన్నాయి, దానికి సంబంధించిన ఈడీ ఇన్వాల్వ్ అవుతే చేసుకుంటుంది. వాళ్ళ భార్యను అరెస్ట్ చేయవలసిన అవసరం ఏంటి? వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి డిజిటల్ డేటాని సేకరించవలసిన అవసరం ఏంటి? ఆయన పర్సనల్ ఫోన్లోంచి ఇన్ఫర్మేషన్ తీసి బయట పెట్టాల్సిన అవసరం ఏంటి? ఇవన్నీ ఆలోచించవలసిన అవసరం ఎంతైంది. అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే కొన్ని మెయిన్ స్ట్రీమ్ మీడియాలు, ముఖ్యంగా మహా న్యూస్ అనే ఒక ఛానల్లో రావణ్కి సంబంధించిన క్యాస్ట్ గురించి విచ్చలవిడిగా అసత్య ప్రచారం జరుగుతుంది. రావణ్ని, అతని పేరు జోసెఫ్ అని ఎందుకు హైలైట్ చేస్తున్నారంటే, చౌదరులు ఎవరైతే ఆయన కాపు అంటున్నారు వాళ్ళందరూ కూడా ఇప్పుడు రావణ్ పైన సింపతి చూపించకూడదు కాబట్టి తన కులం సో కాల్డ్ కాదు, తన ఎస్సీ అంటూ చెప్తూ ఉన్నారు. ఒకటి. నెంబర్ 2, తన పేరు రావణ్ అయితే జోసెఫ్ అని చెప్తున్నారు. ఇది కూడా అందుట్లో భాగమే. నెంబర్ 2, తన కులం కార్డు, తన మతం కార్డు అన్నీ వాడుకొని రావణ్ని ఒక దళితుడిగా సృష్టించి అతనికి ఎటువంటి అండలు ఓసీ నుంచి రాకుండా, ఓసీ వారి దగ్గర ఫైట్ చేయకుండా ప్రివెంట్ చేయడం కోసం చాలా పకడ్బందీగా ప్లాన్ అనేది చేస్తూ ఉన్నారు. చాలా అద్భుతంగా చేశారు ప్లాన్. ఇదేదో ప్రజలకు సంక్షేమం ఇవ్వడంలో, ఇచ్చిన పథకాలను చెప్పిన పథకాలను వాళ్ళకి ఇవ్వడంలో చూపిస్తే చాలా బాగుండేదని చాలామంది అంటున్నారు. ముఖ్యంగా ఈ రావణ్ పైన పెట్టినటువంటి ఊపా చట్టం కింద చాలా రాజకీయ ప్రముఖులు కావచ్చు, సిపిఎం నారాయణ గారు కావచ్చు, ఇంకా వీళ్ళందరూ కూడా వ్యతిరేకిస్తూ మాట్లాడుతున్నారు. ఒక యూట్యూబర్ని చూసి ఇంత భయపడి ఉచ్చబోసుకుంటున్నారు ఏంటి అన్న ఆలోచన అసలు తట్టుకోలేకపోతుంది. ఒకసారి రావణ్ రేంజి ఎంతవరకు వెళ్ళిందంటే నెక్స్ట్ ఎమ్మెల్యే సీట్ ఇస్తే రావణ్ గ్యారంటీగా గెలిచే అవకాశం ఉంది. గతంలో ఎప్పుడైనా మీరు గమనించండి, రావణ్ పవన్ కళ్యాణ్ని ప్రశ్నించాడు, రావణ్ జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించాడు, రావణ్ ఎప్పుడు కూడా లోకేష్ గారిని, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడు టచ్ చేయాల. ఆ వ్యక్తి ఏ కులమో ఏ మతమో అనేది అక్కడ మనకు అర్థమైపోతుంది. రావణ్లో కూడా కొద్దిగా చంద్రబాబు నాయుడు గారన్నా లోకేష్ గారన్నా సాఫ్ట్ కార్నరు, వాళ్ళు మంచి వాళ్ళన్నా అభిప్రాయం ఉంది. అయినప్పటికీ కూడా మన పవన్ కళ్యాణ్ గారు ప్రోద్బలంతో కేసు పెట్టక తప్పలే, ఆ కేసు గురించి మాట్లాడక తప్పలేదు, కుటుంబ సభ్యులందరినీ ఇబ్బంది పెట్టక తప్పట్లేదు. సో ఓవరాల్గా రావణ్ కథ ఇక్కడితో యూట్యూబ్ ఛానల్లో ముగిసింది అనే పూర్తి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్నదే అటు మా పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన కాబోలు. అయితే రావణ్ కథ ముయ్యొచ్చు, కానీ చాలామంది రావణ్లో పుడతారేమో అనేది నా భయం. ఎందుకంటే ఒక వ్యక్తిని అన్యాయం చేస్తే ఆ వ్యక్తి తాలూకా మరకలు, రక్తపు మరకలు, కన్నీటి మరకలు, అదేవిధంగా తన వాయిస్ వినిపించిన విధానం చాలామందిని ప్రభావితం చేస్తుంది. వాస్తవాలని మొక్కల వలె పెరుగుతాయి, అవి గర్జించి శబ్దం చేస్తాయి. అప్పుడు కూకట వేలుతో సహా పవన్ కళ్యాణ్ రాజకీయ భవిష్యత్తు
పాతాళానికి తొక్కబడుతుంది అన్నది మాత్రం వాస్తవం. ఈరోజు నీకు అధికారం ఉందని అరెస్టులు చేయొచ్చు, అధికారం ఉందని నువ్వు ఏమైనా చేయొచ్చు. కానీ రాబోయే రోజుల్లో నువ్వు సెంట్రల్ మినిస్టర్ అయినా, ఇంకోటైనా దీని తాలూకా ఆనవాళ్ళు నిన్ను వెంటాడుతూనే ఉంటాయి పవన్ కళ్యాణ్ గారు. రావణ్కి చేసిన అన్యాయము నీ కుటుంబం మొత్తాన్ని ప్రతి నిత్యం వెంటాడుతూనే ఉంటుంది. ఈ విషయంలో ఎటువంటి సందేహం లేదు. కుటుంబాలని టార్గెట్ చేస్తున్న సోకాల్డ్ కూటమి ప్రభుత్వాన్ని నేను చాలా బాధతో ఇలా చేయకని విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ముఖ్యంగా అధికార మదంతో పవన్ కళ్యాణ్ గారు రావణ్ని అరెస్ట్ చేయించారన్నది జగమెరిగిన సత్యం. ఇది రాజకీయ అరెస్టు. ఇందుట్లో ఎటువంటి తప్పు లేదు అన్నది మాత్రం వాస్తవం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.